చేతి వంట. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను తయారు చేసుకుంది ఏంటంటే కాజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. దీంతోకి రెసిపీ కర్రీ ఏంటంటే రొయ్యలు మసాలా గ్రేవీ చేస్తున్నాను, బాగుంటుంది. ఈరోజు ముందుగానే ఇవన్నీ నేను రెడీ పెట్టుకున్నాను, మీకు చూపిస్తానండి. బాస్మతి రైస్ ఒక గిన్నెలో తీసుకున్నాను, ఆల్ గరం మసాలా ఒక ప్లేట్లో తీసుకున్నాను, పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక గిన్నెలో తీసుకున్నాను, మష్రూమ్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, ఆనియన్ పక్కన పెట్టుకున్నాను, టమాటా ముక్కలను పక్కన పెట్టుకున్నాను, పచ్చిమిర్చిని పక్కన పెట్టుకుని అల్లం పేస్టు, జీడిపప్పు, సాల్ట్. ముందుగానే 6 గంటల సేపు బియ్యం నానబెట్టుకుని నేను తగినంత వాటర్ తీసుకున్నాను. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి, అది రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. అది వేడవుతుండగా నేను మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి ఒక బాండి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ పోసుకుని ఆల్ గరం మసాలా కొంచెం వేసుకుంటున్నానండి. ఈ బిర్యానీ టేస్ట్ అంతా మష్రూమ్ జీడిపప్పుతోనే వస్తుందండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్కి బాక్స్కి చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలు, ఫ్యామిలీ. మసాలాలో కొంచెం నేను కాజును కూడా వేసుకున్నానండి, బాగా ఫ్రై చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా మనం ఇప్పుడే తీసుకుంటానండి, తగినంత పచ్చిమిర్చి తీసుకున్నాను, మాకు ఆ కారం సరిపోతుంది. అందులో ఆనియన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి, బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో నేను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి, బాగా కలుపుకోవాలి. ఇందులో నేను బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టమాటా పీస్ని వేసుకుంటున్నానండి, బాగా కలుపుకోవాలి. ముందుగానే తరిగి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, నేను మష్రూమ్ని కూడా ఇందులో బండిలో వేసుకున్నానండి. ఇది బాగా ఎక్కువ టైం కూడా పట్టదండి, మష్రూమ్ చాలా వేగంగా అయిపోతుంది. చూసారా, వాటర్ ఎంతనే వచ్చేసింది. నేను తగినంత సాల్ట్ బిర్యానీకి తీసుకుంటున్నానండి, ఎందుకంటే నేను రైస్లో వేసుకోలేదు సాల్ట్, మొత్తం ఈ మసాలాలోనే వేసుకుంటున్నాను, మష్రూమ్లోనే వేసుకున్నానండి. తగినంత నేను తీసుకున్నాను, బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర మొత్తం ఫైనల్ అండి. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, మష్రూమ్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి పిల్లలు అందరూ ఫ్యామిలీ ఎంజాయ్ చేసి తింటారండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీనండి. బాగా కలుపుకోవాలి. రెడీ చేసుకున్నానండి, అది రెడీ అయిపోయింది. నాకు రైస్లో మొత్తం పోసుకొని నేను కుక్కర్ ఆల్రెడీ రైస్ అయిపోయింది, సగం బాయిల్ అయిపోయింది. అదే రైస్ కుక్కర్ నేను పెట్టేశానండి కలిపేసుకొని. అది రెడీ అయిపోయింది నాకు 5 మినిట్స్లో రైస్ రెడీ అయిపోయింది. బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రొయ్యలు జీడిపప్పు కర్రీ చేసుకుంటున్నానండి, గ్రేవీ. దానికి చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. చూసారా, టమాటాలు ముక్కలు పెట్టుకున్నాను, అన్నీ నేను పేస్ట్ పెట్టుకుంటానండి. ఇక్కడెక్కడ నేను గరం మసాలాను వాడాను, లైట్గా మసాలాలు తీసుకున్నాను. గరం మసాలాలు పొడిలు ఎక్కడ వాడట్లేదండి, నేను పేస్ట్ పెట్టుకుని వేసుకుంటాను. జీడిపప్పు, టమాటీ, ఆనియన్, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు వేసుకుని పేస్ట్ పట్టుకుంటాను. గసగసాలు వేసండి. కారపొడి రెడీగా ఉంది. మీకు చూపించినట్లు ఈ ప్లేట్లో ఉన్నటువన్నీ రెడీ పెట్టుకోండి. పసుపు, కారం అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో బాక్స్ రెడీ చేసుకోవచ్చండి మనం పిల్లలకి. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం తీసుకున్నానండి, ఎండి కొబ్బరి తీసుకున్నాను, గసగసాలు తీసుకున్నాను, జీడిపప్పులు కొంచెం వేసుకున్నానండి. టేస్ట్ అంతా ఈ 3 దాంట్లతోనే టేస్ట్ వస్తుంది, గ్రేవీ వస్తుంది అన్నమాట. ఇందులో నేను కొంచెం లవంగి తీసుకున్నానండి, 2 లవంగిలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు సరిపోయినంత వేసేసుకున్నానండి. పేస్ట్ కోసం నేను రెడీ చేసుకున్నవన్నీ వేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ పట్టుకున్నానండి. అదొక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీలోని టమాటాలు ముక్కలు వేసుకొని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక బాండీలో నేను ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క, 2 ఎలాచీలు వేసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను, కొంచెం కలేమాకు కూడా వేసుకుంటాను. వేసుకొని కలుపుకొని బాగా కలుపుకున్నాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా ఉంది కదండి, రెడీ పెట్టుకోవాలండి. అన్నీ
చూసారా రెడీగా ఉండడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది. ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకోవాలి, కారం తగినంత వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. సారీ, ఇందులో జీడిపప్పు వేసేటప్పుడు మీకు చూపించలేదు, అయిందండి. జీడిపప్పులు కూడా వేసుకోవాలి. అందులో ఇంకా టమాటీ జ్యూస్ కూడా వేసుకోవాలండి. టమాటీ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బౌల్ పెట్టాను, నేను మూత పెట్టాను, ఆయిల్ బయటకు వచ్చింది. కొంచెం టైం పడుతుందని మీకు షార్ట్ వీడియోకి చూపించాను అనమాట. కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుందని నేను ఏంటంటే ఆ ఆయిల్ మనకు తేలేటప్పుడే నేను ఈ రొయ్యలను రెడీ చేసుకుని, రొయ్యలను శుభ్రం చేసుకుని రొయ్యలను ఏం చేస్తా అందులో వేసేస్తానండి. మసాలా గ్రేవీలో వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ మనకి సరిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకోవాలండి. బాగా కలుపుకొని బౌల్ పెట్టుకోవాలి. కొంచెం కలుపుకున్నాక తీసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. నేను సాల్ట్ వేసుకున్నాక వాటర్ వచ్చేసింది కొంచెం. చూసారు ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో, టేస్టీ రొయ్యలు జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. నాకు ఫైనల్ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుని రెడీ చేసుకోవడం ఇంకా అయిపోయిందండి. రెడీ అయిపోయింది. మనకి బాక్సులకి రెడీ చేసుకోవాలంటే పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఫుడ్ అండి ఇది. ఫ్యామిలీ నాకు రెడీ అయిపోయింది. ఎమ్మీగా నాకు బాస్మతి రైస్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, రొయ్యల కర్రీ, పెరుగు చట్నీ, రైతా తీసుకున్నాను అనమాట బాక్స్ కోసమని. మీ ఇంట్లో కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.